హాయ్, అంతా ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు కదా? నేను కూడా సూపర్. నేను మీ శ్రీరాజ్ బళ్ళా. ఈరోజు ఎపిసోడు ఎంజాయ్ చేశారా? వెరీ నైస్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ రెగ్యులర్గా ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఈ గోల్, ఈ సండే సాటర్డే ఎపిసోడు, ఈ నామినేషన్స్, ఒకళ్ళ గురించి వీళ్ళు ఎలాగా వాళ్ళు ఎలాగని మనం మాట్లాడుకుని వాళ్ళ గురించి అనలైజ్ చేసి హెడ్ చాలా హీట్ ఎక్కిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కాస్త రిలాక్స్డ్గా అనిపించింది కదా, హాయిగా. కొత్తగా మనకి అఖిల్ తర్వాత హారిక రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని టాస్క్లు కండక్ట్ చేయడం కొంచెం కొత్తగా అనిపించింది. మళ్ళీ వాళ్ళని చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ అవడంతోనే నిన్న జరిగిన ఈ నామినేషన్కి సంబంధించి ఆ ఎండ్ అంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఆ కలర్తోనే ఉంటారు, కలర్తోనే ఉండి ఏదో మాట్లాడుకుంటారుగా. ఆ మాటల్లో ఈరోజు టోటల్గా ఎక్కడ గాసిప్ జరిగినా కూడా ఆ రోజు రాత్రి తెల్లారి 3:30 అనుకుంటా, 3:30కి జరిగిన గాసిప్స్ అంటే అందరూ ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు, ఏ గ్రూప్ ఉన్నా కూడా ఆ టాపిక్ అంతా నబీల్ని రోహిణి చేసిన ఆ పాయింట్, రోహిణి ఏ పాయింట్ వేసి నామినేట్ చేసిందో ఆ పాయింట్ గురించే ముచ్చట్లు. అందులో ఫస్ట్ అయితే పృథ్వీ, తర్వాత నిఖిల్, నబీల్ ఇంకా కామెడీ చేసుకుంటున్నారు. అది చాలా చిల్లర పాయింట్. అదేదో ఊరికి మనం కామెడీగా మాట్లాడుకుంటే మనం దాన్ని అమ్మాయి సీరియస్గా తీసుకుని ఒక పాయింట్లా నా మీద వేసేసింది అని మాట్లాడుకోవడం, పృథ్వీ కూడా దానికి నిజమే కదా అని చెప్పడం, అలా ఆ పాయింట్కి సంబంధించి అదేదో సరదాగా టాపిక్లో ఏదో నడిచి ఉంటుంది. అది బండి మీరు కొంచెం వీకు, తర్వాత ఆ బట్టలు వేసుకుంటే కలర్ బట్టలు వేసుకుంటే వీళ్ళు సేవ్ అయితే కనుక మనం కూడా ఆ బట్టలు వాడదాం అనుకోవడం, అలా ఏదో కొన్ని ఫన్ వేలో జరిగినట్టుంది ఆ సిచ్యువేషను. బట్ ఈ అమ్మాయి ఏంటంటే డైరెక్ట్గా దాన్ని పాయింట్ లాగా వేసేసరికి వీళ్ళు దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. తర్వాత రోహిణి, అవినాష్ లోపల కూర్చున్నారు. రోహిణి ఏమో నేను తప్పుగా మాట్లాడానని అవినాష్ని అడగడం, తప్పేముంది నువ్వు కరెక్ట్గానే చేసావు కదా మనోడు సమర్థించడం, అక్కడ జరిగిపోయింది. తర్వాత తేజ, అవినాష్ విష్ణు గురించి మాట్లాడుకుంటున్నారు. తేజని విష్ణు వేసింది కదా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటే తేజ అన్నాడు, ఎందుకు వేసావు, నేను ఖాళీగా ఉన్నాను కదా, నా మీద వేసేసినట్టుంది, అంత చిన్న పాయింట్కి నా మీద వేస్తావా అని అడిగాను. అడిగితేనేమో నాకు అనిపించింది నీకు ఇంకొకరికి వేద్దామని అనుకున్నాను, నా మనసు నువ్వు అలా చేసినప్పుడు చివుక్కుమంది, నొప్పి వచ్చింది అదేదో చెప్పింది ఆవిడ అని ఏదో మళ్ళీ అలా చిన్న డిస్కషన్ దాని గురించి జరిగిపోయింది. తర్వాత నబీలు విష్ణుతో రోహిణి గురించి మాట్లాడుతున్నాడు బాత్రూమ్ దగ్గర. నబీలు మళ్ళీ సేమ్ అదే పాయింట్, ఇప్పుడు పృథ్వీ గారి దగ్గర ఏది మాట్లాడేశాడో సేమ్ అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ విష్ణుప్రియ దగ్గర మాట్లాడుతున్నాడు. రోహిణి చూసావా ఎలా చేసింది, చిన్న విషయాన్ని, నేను నవ్విన విషయాన్ని, లేకపోతే మీరు వీక్ అలా ఉన్నారన్న విషయాన్ని అదేదో కామెడీగా మాట్లాడిందని ఏదో పెద్ద విషయం కింద చేసి నాకు నామినేట్ చేసేసింది అన్న టాపిక్లో మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణు ఇంకా ఎవరైనా వచ్చి ఈ ఒకళ్ళ గురించి ఇలా అనగానే విష్ణుకి కూడా తన రోహిణి అంటే పడదు కాబట్టి ఆవిడ ఇంకొక 2 అక్షంతలు ఎక్స్ట్రా వేసి, అంతే మరి నువ్వు శాండ్ విషయంలో నువ్వు సపోర్ట్ చేసినప్పుడు మాత్రం నబీల్ కావాలి, ఇలాంటప్పుడు కుదరదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, నీకు అర్థం కావట్లా, ఆవిడ సర్కాస్టిక్ నవ్వులు నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లలో ఉన్నావని ఈవిడేదో అర్థమైనట్టుగా ఈవిడేదో చెప్పింది. ఇంక ఇవన్నీ అలా గాసిప్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళ మీద మనకి ఇష్టం లేనప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామో అలాగే ఉంటాయి. దాన్ని మనం పెద్ద జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, అది అనవసరం సబ్జెక్ట్. అవి చూపించాలి కాబట్టి అది చూపించారు గాసిప్స్ అన్ని. తర్వాత ఏదో సాంగ్, అదేది చీమత నిన్న సాంగ్ ఏది వేశారు, ఆ సాంగ్తో అందరూ లేచారు, డ్యాన్స్లు వేశారు, అంతా అయిపోయింది. కట్ చేస్తే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ప్రేరణ గౌతమ్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ప్రేరణ ఏదో విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, మనోడు కూర్చుని నమ్మగా వింటున్నాడు, నార్మల్గా వింటూ ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమ్మాయికి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది, ఏదైనా పాయింట్ ఉంటే చెప్తున్నప్పుడు మనోడు దాన్ని దాటేయడానికి ట్రై చేస్తాడు, ఇది కామనే. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు అంటే నువ్వు మాటలు వదిలేస్తావు, ఆ అమ్మాయిని రాక్షసి అన్నావు, సిగ్గులేదా అన్నావు అని అంటావు కదా, ఓకే, అలా అనడానికి ఒక రీజన్ ఉంటుంది. వితౌట్ రీజన్ ఎవరు ఒక డైలాగ్ విసిరేయరు. ఉదాహరణకి నువ్వు నిన్న నబీల్ని నువ్వు జెన్యున్ కాదు అని అన్నావు కదా, మరి అలా అనడానికి నీకు ఒక రీజన్ ఉంటుంది కదా, యూజ్లెస్గా నువ్వైతే అనేవి కదా, అప్పుడు నువ్వు కూడా మాటలు వదిలేసినట్టు అని ఎవరన్నా అన్నారనుకో నువ్వు ఫీల్ అవుతావు కదా అన్న టాపిక్లో మాట్లాడుతుంది. మనోడు ఆ ఉదాహరణ తీసుకోడు. ఇప్పుడు తను
నేను జెన్యూన్ కాదు నువ్వు అన్నానంటే నాకు ఒక రీజన్ ఉంటుంది, మా మధ్యన ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో ఒక సిచ్యువేషన్ జరుగుంటాయి, దాన్ని బట్టి నేను అంటాను అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఉదాహరణ ఏం చెప్తుందంటే, మరి నేను ఆ అమ్మాయిని రాక్షసి అన్నా, లేకపోతే ఆ అమ్మాయిని నేను ఇంకొకటి అన్నా వెనకాల మా మధ్యన ఒకటి జరిగి ఉంటుంది, అది నీకు తెలియదు కదా, నువ్వు అప్పుడు ఇంట్లోకి కూడా రాలేదు, అప్పుడు ఫైట్ జరిగింది, నా మీద పడి రక్కేసింది, ఆ ప్రభావంలో అప్పుడున్న పరిస్థితిని బట్టి నేను రాక్షసి అని అన్నాను. నువ్వేమో అది వదిలేసి నువ్వు ప్రతిసారి నువ్వు ఇలా అన్నావు అంటే ఎలా కుదురుద్ది, నాకు ఒక రీజన్ ఉంది కదా, అలాగే నువ్వు ఆ మాట అనడానికి కూడా రీజన్ ఉంది కదా అంటే అతను అంటాడు, నువ్వు జెన్యున్ కాదు అనే మాటకి రాక్షసి అనే మాటకి తేడా లేదా అంటే, జెన్యున్ కాదు అనే మాట ఇంకా పెద్ద మాటే, అది ఇంకా రాక్షసి కన్నా పెద్ద మాట అది ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు జెన్యున్ కాదంటే అర్థం ఏంటి, అది క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసినట్టే కదా లెక్క, దాన్ని మనోడు సమర్థించుకుంటాడు. ఇలాంటి టైంలోనే దొరుకుతారు. దాన్ని సింపుల్ ఇప్పుడు మనం అనేసాం కదా అని చెప్పి ఆ విషయాన్ని సింపుల్ చేసేసుకోవడం ఎలా కుదురుద్ది. జెన్యున్ కాదు, నువ్వు ఇన్నాళ్ళు నువ్వు మంచోడు అనుకున్నావు, నువ్వు జెన్యున్ కాదంటే అర్థం ఏంటి, నీ క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసేసినట్టే. నువ్వు రాక్షసి అన్నావంటే నోరు జారి ఏదో అన్నావని అర్థం, అది ఇంకా తక్కువ. ఇంక ఇది చాలా పెద్ద మాట. ఇది మనవాడు అంటాడు, నువ్వు రాక్షసి అని తిట్టిన దానికి నేను జెన్యున్ కాదు అని అనడానికి తేడా లేదంటే, నువ్వు సాఫ్ట్గా చెప్తే నువ్వు చంపేస్తాను నేను అన్నదానికి కూడా సాఫ్ట్గానే కనబడదు బాబు అని అమ్మాయి వాదన పెట్టుకుంటే మనోడు సైలెంట్గా ఎవరికి ఇబ్బంది ఉండే ఆడొచ్చి నాకు క్లారిటీ ఇస్తాడు, నేను అతనికి క్లారిటీ ఇస్తాను, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు ఎంతవరకు అర్థం కాదు చెప్పంటాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు క్లారిటీ అర్థమై ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఈ విషయంలో ఉదాహరణగా అతనికి చెప్పి, ఇలా నేను ఆ అమ్మాయిని రాక్షసి అనడానికి ఒక కారణాలు ఉన్నాయి బాబు, ఇంకెప్పుడు నువ్వు నోరు జారుతున్నావు ఊరికి నేను అనకు, ఊరికి ఎవడు నోరు జారడు, నువ్వు కూడా జెన్యూన్ కాదు అని అన్నావంటే నీకు ఒక కారణం ఉండే అన్నావు, నీదెంత పర్ఫెక్ట్ రీజన్ నువ్వు ఫీల్ అవుతున్నావో నాది కూడా అంతే పర్ఫెక్ట్ రీజన్ చెప్తుంటే మనోడు దానికి మళ్ళీ దాటేసేసి మ్యాటరు నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నీకు అర్థం కాదు బాబు, నీకు బుర్రలో నువ్వు ఏది పెట్టుకోవు, నువ్వు వింతే అని చెప్పి అమ్మాయి తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఒక మనిషిని కూర్చోబెట్టి, ఈ అమ్మాయిలో ఉన్న జెన్యూనిటీ ఏంటంటే, ఒక ఇద్దరి మధ్యన ఒక మిస్అండర్స్టాండ్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, కూర్చోబెట్టి అతనితోనే మాట్లాడుద్ది డైరెక్ట్గా. అంతకుముందు నబీల్తో జరిగినప్పుడు కూడా డైరెక్ట్గా అతనితో అలాగే మాట్లాడాడు. అప్పుడు నబీల్ కూడా ఇలాగే లేచి వెళ్ళిపోయాడు. అప్పుడే అంత ఇమ్మెచ్యూర్ నువ్వు అని. ఇతను సేమ్ ఇమ్మెచ్యూర్ క్యారెక్టరే, లేచి వెళ్ళిపోతున్నాడు. సరే ఓకే జరిగిందిలే, నేను ఆ హైటెడ్ అగ్రిమెంట్ ఇలా అన్నానంటే అయిపోయేదానికి ఎందుకు అలా దొరికిపోవడమే కదా దీన్ని అంటారు. ఇది ఇమ్మెచ్యూరే, లేచి వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. ఆన్సర్ చెప్పలేనోడే లేచి వెళ్ళిపోతాడు. విషయం ఉన్నోడు కూర్చొని ఆర్గ్యూ చేస్తాడు, కారణం అరుస్తాడు అక్కడ, ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చాడు ఆగు అని చెప్పి మాట్లాడాలి గట్టిగా. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే నువ్వు నిలబడతావు, నువ్వు భయపడితేనే అక్కడి నుంచి పారిపోతావు. అలా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సరే పక్కన పెట్టేది. అది అయిపోయిన తర్వాత అవినాష్ తేజ, ఈ బాబు మోహన్ గారి కామెడీ ఏదో ఉంటుంది కదా, మనోడే తేజ వింత డ్రెస్ ఒకటి వేసుకున్నాడు, గౌతమ్ డ్రెస్ వేసుకున్నాడు, పైన చుడిదార్ లాగా ఉంటుంది కదా అది వేసుకున్నారు, పైజమా లాంటిది వేసుకున్నాడు, కింద ఏమి వేసుకోవాలి, ఓన్లీ షార్ట్ వేసుకున్నాడు, బయట కనబడట్లు ఏమీ లేవు, బట్టలు ఇప్పేసినట్టు ఉన్నాడు, కింద పార్ట్ అంతా లేనట్టుంది. అలాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళందరూ చూసి ఫన్ చేస్తే ఆ బాబు మోహన్ గారు ఇలాగే సేమ్ ఒక లాల్చీ లాంటిది వేసుకుని చెప్పబట్టుకుని దిగుతుంటాడు, అలాగే మనోడి చేతిలో చెప్పెట్టి సేమ్ కరెక్ట్గా ఉన్నారా ఈ కామెడీ వాళ్ళు కంటిన్యూ చేద్దామని వాళ్ళిద్దరు ఫిక్స్ అయినట్టుంది. అక్కడేదో అలాంటి ఒక చిన్న ఇది జరిగింది. తర్వాత వెంటనే మనకి హారికనిను అఖిల్ని చూపించారు. వాళ్ళిద్దరిని ఒక ఎడిటింగ్ రూమ్ ఉంటుంది కదా, మొత్తం ఈ 72 కెమెరాలు 82 కెమెరాలు ఎన్ని ఉన్నాయో అన్ని కెమెరాలకు సంబంధించిన క్లిప్స్ అన్నీ ఒక స్క్రీన్ మీద ఉన్నాయి. ఇక్కడ కన్సోల్ ఇదంటూ ఉంటుంది, సెటప్ ఉంటుంది, మొత్తం అట్లా అన్నీ ఉన్నాయి. అక్కడ వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు అన్నమాట. కూర్చుని చూసి షాక్ అవుతున్నారు. అంటే అప్పట్లో బిగ్ బాస్ మన సీజన్లో ఉన్నప్పుడు కూడా ఇన్ని కెమెరాలు మన ఇలా చూసేవాడు అనమాట అని చెప్పి వాళ్ళిద్దరు ఫన్ ఏదో మాట్లాడిన తర్వాత వెంటనే బిగ్ బాస్ వీళ్ళిద్దరిని విష్ చేశారు. హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఆ వాయిస్ వినగానే వీళ్ళు కూడా హాయ్ సార్ ఛానల్ మీ వాయిస్ ఐ లవ్ యూ అని అమ్మాయి హాయ్ సార్ అని ఈయన ఇలా ఇద్దరు మాట్లాడడం అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఆ హౌస్లోకి పంపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు లోపల ఈ టికెట్ టు ఫినాలేకి సంబంధించిన ఒక టాస్క్ కండక్ట్ చేయాలి. ఒక కంటెండర్ని మీరు సెలెక్ట్ చేయాలి ఈరోజు జరిగే టాస్క్లో. ఆ కంటెండర్ ఎవరనేది మనం అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. కాబట్టి ముందు అక్కడ ఏం టాస్క్లు చేయాలనుకుంటున్నారో మీరు కొన్ని సెగ్మెంట్స్ ఇచ్చారన్నమాట. స్పీడు, బ్యాలెన్సింగు, తర్వాత ఫిజికలు, ఇలాగ ఒక 4-5 సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో మీరు ఏది సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు వీళ్ళు స్పీడు తర్వాత బ్యాలెన్స్ అని ఈ 2 సెలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు వీటికి సంబంధించిన టాస్క్లు ఇస్తారనమాట. ఆ లోపల ఎవరైతే కంటెండర్ కోసం పోటీ పడతారో ఆ కంటెస్టెంట్స్కి. సరే అనుకున్నా, హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. సరే మీరు బయలుదేరి వెళ్ళిపోండి అమ్మా హౌస్లోకి అన్నారు. ఇమీడియట్గా బయలుదేరి వీళ్ళు ఒక పాటతో ఎంట్రీ ఇచ్చారు సరదాగా. ఇవ్వగానే వీళ్ళందరూ షాకు.
కొత్త వాళ్ళని పాత వాళ్ళని మళ్ళీ చూసేసరికి ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఇదోటి అవినాష్ వాళ్ళ సీజన్లోనే అఖిల్ వాళ్ళంతా ఉన్నారు. రోహిణి కూడా మేబీ అదే సీజన్లో ఉన్నట్టుంది. అభిజిత్ వాళ్ళంతా ఉన్నప్పుడు, హారిక వీళ్ళంతా 4th అనుకుంటా, 4th సీజన్లోనే. ఇంకా వాళ్ళందరినీ చూడగానే అవినాష్ వెళ్ళి హక్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, మిగతా వాళ్ళందరూ పరిచయాలు అన్నీ అయిపోయినాయి. అంతా అయిపోయినాయి. హాల్లో కూర్చున్నారు సోఫాల దగ్గర. కూర్చున్నప్పుడు అఖిల్ విష్ణుని ఉద్దేశిస్తూ ఏదో మాట్లాడాడు. అంటే ఏంటి, రోహిణి నువ్వు గెలిచావు, శివంగిలాగా గెలిచావు. నువ్వు ఎవరైనా మనల్ని డిమోటివేట్ చేసేలా మాట్లాడినా, జీరో అనన్నా, ఆ మాటలు మనం గట్టిగా తీసుకుంటే ఇలా నెగ్గొచ్చని నిరూపించావు అని విష్ణుప్రియకి తగిలేలాగా ఇండైరెక్ట్గా చెప్పాడు. అక్కడ విష్ణుప్రియ షార్ట్ వేస్తున్నారు. ఆ అమ్మాయికి అర్థమవుతుంది నా గురించి అన్నారని అర్థమైంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఎవరైనా మనల్ని ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని కరెక్ట్గా ఏమంటారు రెస్పెక్ట్ చేయకుండా ఆ రిలేషన్ని పక్కన పెట్టాలని ఫీల్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా మనం కూడా వాళ్ళని పక్కన పెట్టేసి కాన్సన్ట్రేట్ చేస్తే మనం కూడా అనుకున్న సాధించవచ్చు అని అంటూనే, ఇది నేను ఎవరి గురించి అంటున్నారో వాళ్ళకి అర్థమైంది అని, విష్ణు నీ గురించి అంటున్నానని డైరెక్ట్గా అఖిల్ డైరెక్ట్గా మమ్మీ చెప్పాడు. చెప్పగానే యా నాకు అర్థమైంది అని. నన్ను ఎవరూ ఇగ్నోర్ చేయడం అలా ఏం లేదు. నేను నా మనసుకి ఏది నచ్చిందో, నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళని నాకన్నా హైట్లో చూసుకోవడము, వాళ్ళని అలా ఉంచడము, అది నా నేచరు, అది నాకు ఇష్టమైన పద్ధతి. నన్ను ఎవరూ ఇది చేయలేదు, దానివల్ల నేనేం ఎఫెక్ట్ అవ్వలేదు అన్న విషయంలో ఆ అమ్మాయి చాలా క్లారిటీగా చెప్పింది. తనకంటూ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. నేను ఇష్టపడిన మనిషిని నేను ఎప్పుడు నాకన్నా హైట్లో చూసుకుంటాను కాబట్టి తనతో నేను అలాగే బిహేవ్ చేస్తాను, దీని గురించి నేనేం ఎఫెక్ట్ అయ్యేది ఏమి లేదు అన్నట్టుగా అమ్మాయి చాలా క్లియర్గా తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. వెరీ గుడ్, నైస్ అండ్ జెన్యూన్ అనిపించింది. అది పక్కన పెడదాం. కట్ చేస్తే హారిక ఏం చేసిందంటే పృథ్వీతో మాట్లాడింది. పృథ్వీ, అందరూ ఇలా అనుకుంటున్నారు మీ ఇద్దరు రిలేషన్ గురించి, మీరు ఏంటి కథా కమామేషన్ మాట్లాడుకుంటున్నారు. ఆ విష్ణు విషయంలో చాలా ఫ్రాంక్గానే ఉంది. మరి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు దాని గురించి అబౌట్ దట్ సిచ్యువేషన్ నీ నోట్లోంచి ఒక్క టాక్ కూడా రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, నువ్వు చెప్పగలవా అని అడిగినప్పుడు మనోడు మరి లైవ్లో చాలాసేపు జరిగి ఉంటుంది, ఇక్కడైతే ఎపిసోడ్లో కాబట్టి టక్మని లేపేశారు. మనోడు ఏంటంటే క్లారిటీగా నాకు వచ్చినప్పుడు కలిసినప్పుడు మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, అయితే తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయనే విషయాన్ని తను ఎక్స్ప్రెస్ చేయడం జరిగితే నేను లేదమ్మా నా పరిస్థితి ఇది, నేను కెరీర్ ఓరియంటెడ్గా ఉంటాను, నా ఫోకస్ అంతా కెరీర్ మీద ఉంటుంది కాబట్టి నేను అలాంటి రిలేషన్షిప్లోకి రాలేను అని ఆ అమ్మాయికి నేను ఫ్రాంక్గా చెప్పేశాను. నౌ వీఆర్ వెరీ క్లోజెస్ట్ అండ్ బెస్ట్ బడీస్ అండ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా తను ఆ అమ్మాయి గురించి వివరంగా, అంటే ప్రపంచానికి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తే ఒక గోల్ వదిలిపోద్దని అనుకున్నట్టున్నారు బిగ్ బాస్. ఈ క్వశ్చన్ అడగమని ఉంటారు, మన వాళ్ళు అడగడం, వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవడం, ఈ సొల్లు వదిలేస్తే బెస్ట్. దట్స్ వై ఏంటంటే ఇంక దాని గురించి మనం ఎందుకు డిస్కస్ చేయడం, ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆయన కాలే తిరుగుతుంది, క్లారిటీ ఇవ్వనప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇద్దరు అంత పర్ఫెక్ట్గా రీజన్స్ చెప్పేసినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది పద్ధతి కూడా కాదు. ఇప్పటికే అమ్మాయికి చాలా అయిపోయింది, ఇప్పటికే ఇంకా అనవసరం సబ్జెక్ట్ కాబట్టి ఇంకా ఉన్న ఈ 3 వారాల్లో వీళ్ళ గేమ్స్ గురించి తప్ప మిగిలిన పర్సనల్ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్. వెరీ గుడ్, అంతవరకు అది హ్యాపీ, రిలాక్స్. పక్కన పెట్టేస్తే ఇప్పుడు వీళ్ళు ఇందులోంచి ఒక ఇద్దరిని కంటెండర్షిప్ కోసం టాస్క్లు ఆడడానికి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఆ ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటనేది డిస్కషన్లో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమైనా ఎంటర్టైన్ చేయండి మమ్మల్ని సరదాగా ఏదో ఆ మాటలని ఉంటారేమో, అది మనకి ఎపిసోడ్లో కట్ చేశారు. సరే, ఎంటర్టైనింగ్ స్టార్ట్ అయింది. ఏది, అవినాష్ రోహిణి ఇద్దరు కలిసి ఒక పృథ్వీను విష్ణు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళిద్దరు విష్ణు వెళ్ళి పృథ్వీ కోసం ఎలా తనతో ఉన్నప్పుడు రెగ్యులర్ లైఫ్లో అక్కడ హౌస్లో ఎలా ఉంటారనేది ఫన్గా సరదాగా ఇద్దరు చేయడం. తర్వాత ఇంకేదో వేరే విషయం గురించి కూడా అలా ఫన్గా సరదాగా చేశారు. తర్వాత గౌతమ్ కూడా నేను కూడా ఎంటర్టైన్ చేస్తాను, నేను కూడా ఒక పాయింట్లో నేను కూడా ట్రై చేస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అన్నట్టుగా తను వచ్చాడు. గౌతమ్ పృథ్వీ అనమాట. ఇప్పుడు అవినాషే. వాళ్ళిద్దరి మధ్యగా డిస్కషన్స్, ఆ రోజు రా అన్నప్పుడు నువ్వు రావనుకని అవినాష్ రావడం, ఇలా ఇది రీక్రియేట్ చేశారు. ఆ సీన్ చేసి సరదాగా ఎంటర్టైన్ చేశారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తర్వాత తేజ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యడం అలా జరిగింది. మిగిలిన లెవెల్లో ఎంటర్టైన్ చేయడానికి ముందుకు రాలా. అయితే వీళ్ళు ఏ పాయింట్లో కంటెండర్ని ఇప్పుడు సెలెక్ట్ చేయాలి, కంటెండర్కి ఆడడానికి సెలెక్ట్ చేయాలనే పాయింట్ తీసుకున్నప్పుడు ఇద్దరు పక్కెళ్ళారు. మనల్ని ఎవరన్నా ఎంటర్టైన్ చేయండి అన్నప్పుడు వీళ్ళు మాత్రమే బాగా ముందుకు వచ్చారు.
ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇందులోంచి మన ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం అనే పాయింట్లో వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు, గౌతమ్ని రోహిణిని సెలెక్ట్ చేశారు. ఓకే, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరు వచ్చి వాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూర్చొని మేము ఈ కంటెండర్షిప్ కోసము ఆట ఆడే వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం. అది ఒకటి రోహిణి, ఇంకొకటి గౌతమ్ అని చెప్పారు. చెప్పగానే వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈలోపు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, వెరీ గుడ్ మీరిద్దరు అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ గేమ్స్ అన్నీ మీ ఇద్దరు కాదు నలుగురు ఆడాలి. ఆ నలుగురిలో ఒకళ్ళు మాత్రం కంటెండర్ అవుతారు, అందులో ఇంకొకళ్ళు మాత్రం అంటే బాగా లీస్ట్లో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళకి బ్లాక్ స్టార్ వస్తుంది. ఆ స్టార్ వల్ల వాళ్ళు టోటల్గా ఈ టికెట్ టు ఫినాలే అనే ఒక ఈ టాస్క్కి సంబంధించిన మ్యాటర్లోంచి టోటల్గా అవాయిడ్ అయిపోతారు అనమాట. ఇది కొంచెం రిస్కీయే. మరి ఆలోచించుకోండి, మీ ఇద్దరికి ఎవరు అపోనెంట్గా ఉంటే బెటరు, వాళ్ళతో మేము నెగ్గగలము అని ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నవి స్పీడ్ అండ్ బ్యాలెన్స్కి సంబంధించిన టాస్క్లు కాబట్టి మీకు ఎవరితో పోటీ వెళ్తే మీరు సేఫ్గా ఉంటారు అనేది ఆలోచించుకుని తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి అన్నప్పుడు జాగ్రత్తగా పక్కకి వెళ్ళి ఇద్దరు ఆలోచించుకుని విష్ణుప్రియను తర్వాత మనోడు తేజ. బ్యాలెన్స్ అంటే తేజకు ఉన్న పర్సనాలిటీకి బ్యాలెన్స్ కష్టం కాబట్టి తేజని సెలెక్ట్ చేశారు. స్పీడ్ అంటే అమ్మాయి కొంచెం స్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఆ అమ్మాయినేమో స్పీడ్కి సంబంధించిన దాంట్లో మనం తొక్కేయచ్చులేని ఫీల్తో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. మేబీ అదే డిస్కషన్ జరిగింది అక్కడ. సరే, ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత చక్కగా ఇంకా టాస్క్లు స్టార్ట్ అయ్యాయి నలుగురికి. ఫస్ట్ టాస్క్ ఏంటి, లిమిట్లెస్ బ్రిడ్జ్ అనమాట దాని పేరు. ఈ బ్లాక్స్ మీద స్టార్ తర్వాత స్పెల్లింగ్ తర్వాత స్టార్ వస్తుంది. లిమిట్లెస్ అని ఒక బ్లాక్స్ వస్తాయి అన్నమాట. ఈ బ్లాక్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, అన్నిట్లో కట్టేసి స్విమ్మింగ్ పూల్లో పడేసినప్పుడు బజర్ కొట్టగానే వీళ్ళు నలుగురు వెళ్ళి ఎవరికి తోచినవి ఎవరికి చేతికి వస్తే అవి హుక్తో లాగి స్విమ్మింగ్ పూల్ నుంచి తెచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుని, అది ఇక కలర్స్తో సంబంధం లేదు, ఏ కలర్ వచ్చినా పర్వాలా, తెచ్చుకుని వాళ్ళ బ్లాక్స్ అన్ని సర్దుకుని లిమిట్లెస్ అని రావాలన్నమాట. ఇలా బ్రిడ్జ్ లాగా రావాలి. అది చాలా డిఫికల్ట్, కొంచెం ఇలా అయినా పడిపోతుంది. అలా మొత్తానికి చేయాలి. ఇది టాస్క్. చేస్తే ఇంకా ఈ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఎవరికి వాళ్ళు తెచ్చుకోవడం బ్లా జరిగినప్పుడు రోహిణి పర్ఫెక్ట్గా ఫస్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనోడు గౌతమ్ కూడా పెట్టాడు. నెక్స్ట్ తర్వాత థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి విష్ణుప్రియ, ఫోర్త్ పొజిషన్లో తేజ. ఓకే, వీళ్ళు ముగ్గురు పెట్టేశారు. ఇందులో రోహిణి ఫస్ట్ వచ్చిందనమాట. వెరీ గుడ్. తర్వాత ఇంకొక టాస్క్ ఏదో ఉంటుంది. ఈ టాస్క్కి ఇప్పుడు ఫస్ట్ నెగ్గింది కాబట్టి ఆ అమ్మాయికి కొన్ని బెనిఫిట్స్, ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి కొన్ని బెనిఫిట్స్, సెకండ్ వచ్చిన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్. ఈ పేరు ఏంటంటే తులాభారం అంటే మనకు తెలుసు కదా, ఒక త్రాసులా ఉంటుంది, అటు ఇటు ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకుని ఇందులో. అయితే ఈ తులాభారంలో ఏంటంటే కొన్ని వెయిట్స్ ఉంటాయి. ఆ వెయిట్స్ ఏంటంటే ఏ వెయిట్ ఎంత వెయిట్ ఉందనేది తెలియదు. మన మామూలుగా అయితే వెయిట్స్ మీద రాసి ఉంటుంది, 5 kilos 10 kilos రాసి ఉంటుంది. దీని మీద అలా తెలియదు అనమాట. అన్ని స్టార్స్ వేసి ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తులాభారంలో అటు సైడ్ ఇటు సైడు బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా ఇటు ఒక 5 kilos పెడితే ఎగ్జాక్ట్ 5 kilos పెడితేనే బ్యాలెన్స్ అవుద్ది. కానీ అక్కడ రాసి ఉండదు ఎన్ని కిలోస్, లేకపోతే ఎంత వెయిట్ ఉందనేది తెలియదు అనమాట. మనం గెస్ చేయాలి పట్టుకుని దాన్ని, చాలా జాగ్రత్తగా గెస్ చేస్తే తప్ప, లేకపోతే కొంచెం వెయిట్ ఎక్కువైతే ఇది దిగిపోద్ది, ఇది తగ్గిపోద్ది. ఇలాంటి ఒక డిఫికల్ట్ ఉన్న టాస్క్ అనమాట ఇది. దీంట్లో కూడా రోహిణియే ముందు పెట్టేసింది. ఆ అమ్మాయికి ఫస్ట్ టాస్క్లో ముందుకు నెగ్గినందుకు గాను ఆ అమ్మాయికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బజర్ మోగ్గానే ముందు ఫస్ట్ తను వెళ్ళి ఒక 4 ఎన్నో బ్లాక్స్ తెచ్చుకొని తులాభారానికి సెట్ చేసుకోవచ్చు. ఈ టైం ఏంటంటే వాళ్ళతో కంపారిజన్ లేకుండా వాళ్ళు అక్కడ నిలబడి ఉండాలి. ఈ అమ్మాయికి ఇది అడ్వాంటేజ్, ముందు చేసుకోవడానికి ఒక అవకాశం. అలాగే అమ్మాయికి 4-6 బ్లాక్స్ తెచ్చేసుకొని ఆ అమ్మాయి పెట్టుకుంది. కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉంది. నెక్స్ట్ రెండోది మనోడు వచ్చాడు కూడా, మనోడికి ఒక 4 ఎన్నో ఇచ్చారు. తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చిన వాళ్ళకేమో సంథింగ్ అలా 3-3, లాస్ట్ వచ్చిన వాళ్ళకి 2-2 అలా ఇచ్చారన్నమాట బ్లాక్స్. ఇలా అన్నీ సర్దిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అదే గేము. మిగతా బ్లాక్స్ అన్నీ సెట్ చేసుకుని అన్నప్పుడు మొత్తం అన్ని గౌతమ్ ముందు పెట్టేసినాడు. గౌతమ్ కాదు, తను పెట్టింది గౌతమ్ కూడా పెట్టేశాడు. గౌతమ్కి డౌట్ కొంచెం వచ్చిందా లేదా ఇలాంటి కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఈలోపు అమ్మాయి పర్ఫెక్ట్గా సెట్ చూసుకుని వచ్చేసింది. తను వస్తుంది చూసి మనోడు ఏం చేశాడు, గంట కొట్టాలి కదా, ఆ గంటను చేతిలోకి పట్టుకున్నాడు కానీ మనోడికి కన్ఫ్యూషన్, కొట్టాలా వద్దా తెలీదు, అది క్లారిటీ ఉందో లేదో తెలియదు. అందువల్ల మనోడు వెయిట్ చేసాడు తప్ప చేతితో పట్టుకున్నాడు. ఆ అమ్మాయికి క్లియర్ అయిపోయింది, పర్ఫెక్ట్గా పెట్టాను, ఇప్పుడు నేను కొట్టేయచ్చు గంట అని ఫిక్స్ అయిపోయింది. వచ్చింది చూస్తే మనోడు చేతిలో ఉంది కాబట్టి చెయ్యి పట్టుకుని చేతితోనే తను కొట్టేసింది. తర్వాత తను వదిలేశాడు, ఆ అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ మనోడు కన్ఫర్మ్ చేసుకుని ఓకే అనుకుని ఆ తర్వాత మళ్ళీ గంట తీసుకుని మనోడు కొట్టాడు. ఇలా 1 2 3 4 పొజిషన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు దానికి కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నబీల్ ఏంటంటే ఊరుకోడు, ప్రతి దాంట్లో ఊరు. ఇప్పుడు రోహిణి అంటే మరి ఎందుకు అంత పగొచ్చిందో నాకు అర్థం నబీల్ విషయంలో. మొన్న టీషర్ట్ ఒకటి చింపిన పాపానికి ఆ అమ్మాయి మీద ఎందుకు మనోడు అంత పగ సాధిస్తున్నాడో నాకు అది అర్థం కాదు. ఇక్కడ కూడా గంట అతని చేతిలో ఉంది, అతనే కొట్టాడు ఫస్ట్, మనం అమ్మాయి వెళ్ళి తర్వాత కొట్టిందని చెప్తున్నాడంట. ఆ అమ్మాయి అంటుంది, ఏమైంది నబీల్కి, ఒక్కసారి టీషర్ట్ చింపడానికి వెళ్ళిన పాపానికి నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేసి ఇంక నేను ఎందులోనూ నెగ్గకూడదా, ఎందుకు నా ఎంత కక్ష కడుతున్నాడు మనోడు అని ఆవిడ ఫీల్ అవుతుంది. అది ఇంకా అవసరం మరీ అంత నబీల్ ఎందుకు ఒరిజినాలిటీ టోటల్ అంటే పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన నబీల్ అన్నట్టుగా తయారయ్యాడు. హెట్ రేట్ ఉండొచ్చు కానీ మరి ఇంత భయానకంగా ఉండకూడదు ఆడపిల్ల మీద. మరి టూ మచ్ ఇది. ఎవరు లేరు, ముక్కు రాసుకుంటూ పృథ్వీ నువ్వు కొట్టుకునే రేంజ్కి అరుచుకోలే, అవన్నీ తుపుక్కన ఎగిరిపోతాయి మనకి. టీషర్ట్ చింపడానికి వెళ్ళిందని మీరు అంత కక్ష పెట్టేసుకుని నువ్వు ప్రతిసారి సాధించేసి మీద పడిపోయి కరిసిస్తూ ఎంతవరకు కరెక్టు. అందుకే అమ్మాయి మంటెక్కి నిన్న పాయింట్ అటు ఇటు ఉన్నా సరే నామినేట్ చేసి పడేసింది. అంత పగ పెట్టేసుకోకూడదు, కొంచెం ఉండొచ్చు, అరే అంటున్నట్టు ముట్టినట్టు వెళ్ళిపోవాలి పక్కకి, అంతేగాని కావాలని. అమ్మాయి అడిగింది నేను నామినేషన్ జరుగుతున్నప్పుడు, అరే అందరూ వేస్తున్నారు నా కుండలో ఇసుక, అందరు కుండలో వేస్తున్నప్పుడు మెల్లిగా పట్టుకుని జాగ్రత్తగా వేస్తున్నారు, నువ్వెందుకు అంత కసిగా వచ్చి నా కుండ కింద పడిపోవాలన్నంత రేంజ్లో టపాటప్ప కొడుతున్నావు అంటే మనోడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. వేస్తా నేనంతే, నా అలాగే ఉంటుంది అది. నన్ను ఎవడైనా టార్గెట్ చేస్తే నేను అట్లానే చేస్తా, నేను వేసిందే అట్లా. అసలు మిగతా వాళ్ళందరూ రాంగ్ ఆడారు, వేస్ట్ గాళ్ళు వాళ్ళంతా అట్లా ఆడకూడదు, ఇట్లానే ఆడాలి, వేసి కొట్టే కింద పడాలి, అసలు కుండ కింద పడేలానే కొట్టినా నేను అంటాడు. అలా ఓపెన్ అయిపోతే జనం ఏం పిచ్చోళ్ళ ఏంరా నాయన, ఉన్న ఫీలింగ్ చెడగొట్టుకోవడం కాకపోతే ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు, ఎదవేషాలు. కాబట్టి ఇప్పుడు మైండ్లో నీకు ఉంది కసి కక్ష ఈ చండాలంగా ఉంది, ఉన్నదాన్ని బయటికి అక్కడ వేసి ఏడు ఏంటి అర్థం ఏంటి, ఇష్టం లేదని అర్థం. హెయిట్ ఉంటేనే వేస్తారు. హెయిట్ ఉందని మళ్ళీ చెప్పాలా జనానికి, ఇంత హెయిట్ ఉందని చెప్పి అందరికీ వినబడేలాగా నేను ఇలాంటి వాడిని అని మన ఇదిని బయట పెట్టుకుంటే ఉన్న ఏమంటారు ఆ జనాల్లో ఉన్న హైప్ కాస్త మెల్లిమెల్లిగా దిగిపోతూ ఉంటుంది. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. ఫస్ట్లో ఇలా లేవుగా, చాలా పద్ధతిగా ఉన్నావు, మరి ఎందుకు అంత కసి ఏంటి నీకు, నాకు అర్థం కాల. నేను ఎట్లా ఆడతా అబ్బో నేను కంత్రిగాడిని, నన్ను ఎవడైనా తీయాలనుకుంటే నేను తీసేస్తా అండి, నేను కంత్రిగాడిని ఇట్లానే ఆడతా అంటే నేను గట్లనే తీసుకెళ్ళి ఇట్లా పడేస్తారు బయట. అట్లా చేయొద్దు. మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి. కోపం వచ్చింది కదా, అయిపోయింది కదా, ఒకసారి ఆ విషయంలో కోపం వచ్చింది, ఇంకో విషయంలో మళ్ళీ నార్మల్ అవుతారు, మళ్ళీ కలుస్తారు, మామూలుగా ఉంటారు. అది పక్కన పెట్టేసి అదేదో పెద్ద ఏమంటారు ఫ్యాక్షనిస్టులు పగలలాగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని తరతరాలు పగలు పెంచుకున్నట్టు బిహేవ్ చేస్తే ఎట్లా కుదురుతుంది చిన్న విషయానికి. ఆ అమ్మాయి మొత్తం అందరికీ మూయించి పెట్టి వేరే లెవెల్లో కొట్టింది షాటు. ఎంతమంది టార్గెట్ పెట్టారు, విష్ణుప్రియ నువ్వు 0 వేస్ట్ అని చెప్పేసింది ఆ రోజు అంతకుముందు గొడవలో. ఆ పృథ్వీ ఆల్రెడీ ఎప్పుడు అంటాడు నువ్వు వేస్ట్, ఎందుకు పనికిరావు, ఆ టాపిక్ పైనుంచి కింద దాకా ఇట్లా చూసినప్పుడు అన్నాడు. నబీల్ కూడా అలాగే మాట్లాడాడు, వేస్ట్ మీరు అది ఇది అని. ఇంక అందరూ అలా అంటే మొత్తం అందరికీ ముంచి పెట్టలే షార్ట్ కొట్టి. దానికి తగ్గట్టు ఇవాళ కూడా అమ్మాయి కంటెంటర్షిప్లో ఆ అమ్మాయి కంటెంటర్ అయిపోయింది. ఎప్పుడు నవ్వడాలు, ఎదుటివాడు మన ముందు ఎంతలే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా బిహేవ్ చేయడాలు, మనమే పెద్ద తోపులు పెద్ద పొడుగులు అనుకుంటే ఏమవుతుందంటే యూనివర్స్ ఏం చేస్తుంది, ఇట్లా తిప్పుతుంది. ఈ బ్రిడ్జ్ టాస్క్ ఉంది, ఈ బ్రిడ్జ్ టాస్క్లో ఫస్ట్ అమ్మాయి పెట్టేసింది, పెట్టిన తర్వాత నెక్స్ట్ గౌతమ్ పెట్టేశాడు బ్రిడ్జ్ ఇలాగ లిమిట్లెస్. తర్వాత విష్ణుప్రియ అందరూ ముగ్గురు వెళ్ళి పెట్టి నుంచి చూస్తున్నారు తేజ పెడతాడే లేదు. మనోడు నా బాధలు పెట్టి అందరు పెడితే మళ్ళీ డామ్ మొత్తం పడిపోయింది. పడిపోగానే విష్ణు నవ్వు ఎలా నవ్వుతుందంటే, ఎందుకు అలా నవ్వడం అంటే ఎదుటివాడు ఏదన్నా ఫెయిల్ అయిపోయినా, వాడికి ఏదైనా దక్కకపోయినా అంత ఆనందం ఎలా వస్తుంది, అది పైశాచిత్వం అంటారు దాన్ని. మళ్ళీ ఏమన్నా అంటే యోగా, ధ్యానము, యూనివర్సు అలాంటి బుద్ధులు ఉండవు అని చెప్తున్నాను నేను. అదే అలాంటి వాళ్ళకి సాత్వికంగా ఉంటారు, నార్మల్గా ఏది జరిగినా భగవంతుడి దయ జరుగుతుంది, ఎవరిని మనం అనడానికి లేదు కానీ అన్నట్టు ఉంటారు. ఇలా ఉండరు, పక్క పాపం పెట్టలేకపోయాడని నవ్వులు విపరీతమే నవ్వుతుంది.
ఇప్పుడు ఏమైంది, ఆఖరికి ఏడవాల్సి వచ్చింది. బ్లాక్ స్టార్ వచ్చింది, గొల్లుమని ఏడ్చావు. చూసావా కర్మ ఎంత ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. మీది లిమిటెడ్ పీరియడ్ కదా, కర్మ మీకు వెంటనే తగులుతుంది. 100 ఏళ్ళు ఉన్నవాడికి ఏంటంటే కొంచెం లేట్గా తగులుతుంది. ఈలోపు మనిషికి మరుపు అనేది మానవ సహజం కాబట్టి మర్చిపోతాడు. చేసిన కర్మను మర్చిపోయి ఈ కర్మ ఎక్కడి నుంచి వచ్చిందా అని అర్థం కదా అడిగి. కానీ ఇదేంటంటే లిమిటెడ్ పీరియడ్ కదా, ఇది 100 డేస్ 100 ఇయర్స్ లైఫ్ మంది, లోపల మీకు 100 డేస్ లైఫ్. మీ కర్మలు వెంటనే వస్తాయి టాప్ అని. అంత నవ్వావు, అంత ఏడవాల్సి వచ్చింది. తెలుసుకుంటే బాగుపడతారు, లేకపోతే ఇంకా అలాగే ఉంటారు. అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ టాస్క్ కూడా అమ్మాయి నెంబర్ 1 రోహిణియే. బాబు ఏంటి ఆలోచించి చెప్పండి అంటే కంటెంటర్షిప్ బ్యాడ్జ్ను తర్వాత ఈ బ్లాక్ది స్టార్ వచ్చాయి. రాగానే ఇమీడియట్గా రోహిణిని పిలిచి, రోహిణికి హారిక యు ఆర్ ద ఫస్ట్ కంటెండర్ ఫర్ టికెట్ టు ఫినాలే టాస్క్ అని చెప్పి ఆ అమ్మాయికి పెట్టింది. తర్వాత ఈ స్టార్, ఈ బ్లాక్ స్టార్ ఎవరికి ఇస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు మరి ఎవరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదో చూసుకుని దాన్ని బట్టి ఈ బ్లాక్ స్టార్ ఇవ్వాలి. ఎందుకంటే బ్లాక్ స్టార్ అనేది ఏంటంటే అసలు టోటల్గా అసలు ఈ టికెట్ టు ఫినాలే అనే టాస్క్లోంచి పీకి పక్కన పడేసినట్టు. ఇంకా ఏం చేశారు, పక్కకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుని ముచ్చటించి ఒక్కటే ఆలోచించండి. అక్కడ నిజానికి చెప్పాలంటే తేజ కన్నా కొంచెమో గొప్ప ఈ అమ్మాయి పర్ఫార్మెన్సే బాగుంది. విష్ణుదేవ్ షీ ఈజ్ నాట్ డిజర్వ్ బ్లాక్ స్టార్. అయితే వచ్చిన వాళ్ళ మైండ్లో ఏం పడింది, వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, వాళ్ళిద్దరూ కూర్చొని ఏం మాట్లాడుకున్నారు. నిన్న ఏదైతే ఒక నబీలు విష్ణుప్రియకి వేసిన నామినేషన్లో చెప్పాడో, ఏదైతే ప్రేరణ వచ్చి నామినేట్ చేసినప్పుడు చెప్పిందో అదే పాయింట్ని బయట నుంచి వచ్చిన ఇద్దరు కూడా అనుకున్నారు, ఆలోచించుకున్నారు. అదే మరి రిఫ్లెక్షన్ అంటే అలాగే ఉంటుంది, తెలుసుకోవాలి. వీళ్ళు మనకి వేస్తున్నారంటే వాళ్ళ కోపం, నేను ఇలాగే ఉంటా, నాకు ఏది జరగాలో అది జరుగుతుంది, నేనేమి ఇది అవ్వను, నేనేమి రియాక్ట్ అవ్వను, నాది ఇంతే, నేను ఇంతే చేస్తా అంటే వాళ్ళు అంతే. కాబట్టి ఈ అమ్మాయికి అంత సినిమా లేదని బ్లాక్ స్టార్ ఇచ్చారు. నబీల్ ఏమని పాయింట్ వేసాడు, మామూలుగా వేసాడు, నువ్వు అసలు దానికి డిఫెండ్ కూడా చేయలేదు. అమ్మాయి నబీల్ అంటే మనోడే కదా అని, నిచ్చాను కదా నీకు. అతను వచ్చి డైరెక్ట్గా వేసేటప్పటికి ఏం మాట్లాడతావు, ఏమన్నాడు, నీకు అంత జోష్ కనబడట్లేదు, నువ్వు అందరిలో ఈ 9 మందిలో ఉన్నంత ఇది నీలో కనబడట్లా, నెగ్గాలి, కప్పు కొట్టాలి, టాప్ 5కి వెళ్ళాలి అనే ఫీలింగ్ నీలో కనిపించట్లేదు, ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది నెక్స్ట్ టైం అని వేసాడు. అప్పుడు ఓకే నువ్వు చెప్తున్న దానికి నేను ఏకీభవిస్తున్నాను, థ్యాంక్ యూ అని చెప్పింది. సేమ్ మాటలు సేమ్ విషయము ఆ అమ్మాయి చెప్పింది, ప్రేరణ వచ్చి చెప్పింది. చెప్పినప్పుడు మరి ప్రేరణ విషయంలో మాత్రం నువ్వు చాలా క్లారిటీ ఇచ్చావు, ఇంత ఇచ్చావు. ఇది నబీల్కి కూడా ఇవ్వాలి. నబీల్కి కూడా ఇప్పుడు అమ్మ ప్రేరణ కాబట్టి ఇద్దాం, నబీల్ కాబట్టి ఓకే చేద్దామంటే ఎలా కుదురుద్ది, అతనికి కూడా ఇవ్వాలి. అమ్మాయికి ఇచ్చినట్టే అమ్మాయి సేమ్ పాయింట్గా చెప్పింది. నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏమనంటే నేను ఇంతే ఆడతాను, నాకు ఇంతే తెలుసు, ఏదొస్తే అదే వస్తుంది, డూమ్ డిస్క్ అని మాట్లాడుతాను. ఇప్పుడు నీకు అఖిలు హారిక నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదేం ఆలోచించుకున్నారో తెలుసా. సరే ఉన్నవాళ్ళలో తేజ కొంచెం ఎఫర్ట్ బాగా పెట్టాడు అనిపిస్తుంది, అతనిలో కొంచెం నెగ్గాలి, ఇది చేయాలని ఇది జీలు ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఈ అమ్మాయి ఏమో అంటే యూనివర్స్ చూసుకుంటుందిలే అన్న, నాకేం సంబంధం లేదని అని అఖిల్ అన్నాడు. మరి అది అలా వెళ్ళింది బయటికి, వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు కదా. యూనివర్స్ టాపిక్ ఇక్కడ ఎందుకు వస్తుంది, వాళ్ళు బయట నుంచి చూస్తేనే కదా వస్తుంది. ఏమనంటే అమ్మాయి యూనివర్స్ చూసుకుంటుంది, నాకేం సంబంధం, అవి చూసుకుంటానని దాటేసేస్తుంది అమ్మాయి. అది కరెక్ట్ కాదు, ఇక్కడ తీసేద్దాం, అమ్మాయిని తీసేసి తేజకి ఇద్దాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరూ ఆ బ్రిడ్జ్ని బ్యాక్కి వెళ్ళి కట్టాలంటే ఈ అమ్మాయి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఫ్రంటే ఉంది, లేట్గా వెనక్కి వెళ్ళింది. ఇంకేం పాయింట్లు దొరకవు. మెయిన్ పాయింట్ ఏముంది వాళ్ళకి, ఈ అమ్మాయి పెద్దగా వీళ్ళు ఎలా పాయింట్ వేశారో అదే పాయింట్ బయట నుంచి వచ్చిన ఆడియన్గా వచ్చిన వాళ్ళకి కూడా ఉంది, వాళ్ళు కూడా అది చెప్పారు. అంత ఈజీ కాదు, ఊరికినే ఎవరు వేయరు. ఒక పాయింట్ వేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తేజ అన్నారు, తేజ నన్నేలే అనుకుని వెళ్ళిపోతుంటే ఆగాగు నేను కాదులే నువ్వు ఉండని చెప్పి తీసుకెళ్ళి బ్లాక్ స్టార్ అఖిల్ ఆ అమ్మాయికి ఇచ్చాడు, విష్ణుప్రియకి ఇచ్చాడు. బాధపడింది, మనకి కూడా కొంచెం బాధ కలుగుద్ది. ఎందుకంటే ఎప్పుడు ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టుకుని గొడవలను ఏడవడం మనం చూడలేదు. ఎప్పుడు పక్కపక్క నవ్వడం, గట్టిగా అరుస్తూ నవ్వడం అదే చూస్తాం కదా మనము. మనకేం పగల వాళ్ళ మీద, వాళ్ళు చేసే పనులను బట్టి మనం ఏదో రివ్యూలు మాట్లాడుకుంటాం తప్పితే వాళ్ళకి మన మీద ఏం పగ ఉంటుంది. వాళ్ళు బాధపడితే మనకి బాధ వస్తుంది. అయితే అమ్మాయి ఎక్కి ఏడవడం కొంచెం నాకు కూడా అదే పాపం అనిపించింది. ఎందుకు అదేదో ఆ కసి ఉన్నట్టుగానన్నా బిహేవ్ చేయాలి, కనీసం ఆడియన్కి తెలిసేలాగన్నా.
ఇప్పుడు బయట ఎవరైనా ఓట్లు వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఒక ముగ్గురిని గట్టిగా ఉన్నవాళ్ళు పెట్టి నిన్ను పక్కన పెడితే నిన్నే మైనస్ అంటారు. ఆ అమ్మాయికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. ఫస్ట్లో ఏం చెప్పేదానివి, నేను చీఫ్ అవ్వను, నాకు ఇప్పుడు ఇంకా నాకు అనుభవం రావాలి. ఇదేంటిది, ఇదేమన్నా జాబ్కి వెళ్ళావా ఒక 1 year నీకు ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వడానికి? కాదు కదా. ఇవన్నీ తర్వాత గేమ్ ఎండ్కి వెళ్ళేటప్పటికి ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు పాయింట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి పెద్ద ఇది ఉండదు, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి పెద్ద పట్టించుకోదు, వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టు కేర్లెస్గా ఉంటుంది. సరే పక్కన పెట్టు, బాగా ఎవరు దీని మీద ఆలోచన ఉన్నారు, ఎవరు కసితో ఉన్నారో వాళ్ళకిద్దాం అని వెళ్ళిపోతారు. కాబట్టి మన ఎక్స్ప్రెషన్ అలా ఉండకూడదు ఎప్పుడు. ఆట మీద నాకు ఇది కావాలి, నేను తనకు ఉంది కానీ బయటకు అలా చెప్పదు. ఇప్పుడు పృథ్వీ దగ్గర కూర్చొని బాధపడుతూ ఏం చెప్తుందంటే, అరే నేను ఎప్పుడు నవ్వుతూ ఉన్నాను కాబట్టి అందరూ టేక్ గ్రాంటెడ్ అని తీసేసుకుంటున్నారు, అంటే నవ్వే వాళ్ళకి లోపల ఇది చేయాలని కసి ఉండదా? ఉంటుందమ్మా, లోపల ఉంటే వీళ్ళకి తెలియదు కదా. పోనీ లోపల ఉంది, పోనీ బయటికన్నా నువ్వు చెప్పలేదు, కామ్గా ఉండకుండా బయటికి ఎలా పోర్ట్రే చేసుకుంటావు? నాకేం పర్వాలేదు, నాకు ఇంతే వచ్చు, నేను ఇంతే చేస్తా, నాకు పెద్ద మ్యాటర్ ఏమీ అవసరం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తా. అసలు అది కూడా చేయకుండా సైలెంట్గా ఉన్నావు అనుకో, నీ మీద అసలు ఒక ఒపీనియనే రాదు ఎవరికి. ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పకపోతే రాదు కదా ఒపీనియను, టాపిక్కే లేదు కదా. లోపలేమో ఉంది, బయటికి మాత్రం వేరేగా నువ్వు జనానికి తెలియజేస్తే అది ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది? నీకే అయ్యింది. నువ్వు అంత బాధపడుతుంటే మాకు కూడా బాధేసింది. అరే పాపం, ఇంతవరకు ఏడుపు ఎప్పుడు నేను ఆ అమ్మాయి వయసులో అంత ఇదిగా ఎక్కెక్కి ఆడడం అనేది చూడలే. కొంచెం బాధ అనిపించింది. విష్ణు ఓకే డన్. సరే, అలా ఈ టాస్క్ ఇలా ఫినిష్ అయిపోయింది. ఫైనల్గా అమ్మాయి ఈ టికెట్ టు ఫినాల్ అయిన టాస్క్ నుంచి అమ్మాయి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఫస్ట్ కంటెండర్ అయింది రోహిణి. ఆల్ ది వెరీ బెస్ట్ రోహిణి, వెరీ గుడ్ లక్, బాగా చేసావు. టాస్క్లు కూడా బ్రహ్మాండంగా ఆడింది. ఎక్కడ మొన్న ఏదైతే ఇసుక టాస్క్లో పృథ్వీని కొట్టిందో అదే జోష్, అదే ప్యూరిటీ. అంటే ఏదో కామన్గా కొన్ని బై ఛాన్స్, బై లక్గానో ఏదో టైం కలిసి వచ్చో కొన్ని నెగ్గేస్తుంటారు కదా, అలా కాకుండా ప్యూర్లీ తన ఇంటెలిజెన్స్తో, తన ఫోకస్తో, తన బ్యాలెన్స్తో, కొంచెం పక్కన వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తారు, కామనే, అది పెట్టు ఇది పెట్టు ఇది అరుపులు ఉంటాయి. ఏమున్నా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి అక్కడ దాన్ని కరెక్ట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ ఆ నలుగురు అది మిస్ అయిపోయారు. ఈ అమ్మాయి మాత్రం చాలా ప్లెజెంట్గా ఆలోచిస్తూ జాగ్రత్తగా చేసింది. ఫస్ట్ కంటెండర్ అయింది. ఇట్స్ గుడ్, నాకు చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్ రోహిణి, నైస్ ఎపిసోడ్, సరదాగా ఎంజాయ్ చేసాం. అలాగే రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి రేపు కూడా మనం సరదాగా దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే అందరు వ్యూస్ బాగున్నాయి, మీ మెసేజెస్ బాగున్నాయి. కొన్ని మీకు నేను చెప్పినవి కొన్ని అర్థం కాకో లేకపోతే ఇంకోటో మీరు నాకు కొన్ని మెసేజ్ పెట్టినా నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను అది కూడా లైక్ చేస్తాను. బట్ ఎప్పుడైనా వివరణ ఇవ్వడానికి ట్రై చేసి చెప్పాను కదా, ఒక వీడియో పర్టికులర్గా మెసేజెస్ చేసిన వాళ్ళ కోసమే ఒక వీడియో చేసి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, డెఫినెట్గా మీతో కనెక్ట్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్, ఐ లవ్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీకు నచ్చితే జెన్యూన్గా నేను చెప్తున్నాను అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసిన వాళ్ళకి గుడ్ మార్నింగ్. మీ శ్రీరాజ్ బళ్ళ, బాయ్.